వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు రవి బుధులు గాని, కుజుడు శుక్రుడు గాని ఈ మాసం ఏ స్థానాల్లో ఉన్నారు, ఎలాంటి ఫలితాలు అందిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశులు సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి సింహరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు మనకి 18 సెప్టెంబర్ దాకా మనకి కన్యా రాశిలో నీచులో ఉంటాడు. తర్వాత 19వ తారీఖు నుంచి ఇంచుమించుగా తులారాశి స్వస్థానంలో ఉంటారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, వృషభ రాశి వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయండి? తప్పకుండా అమ్మ. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి వృషభ రాశి అంటారు. వృషభ రాశి అధిపతి శుక్రుడు. అలాగే వృషభ రాశి అంటేనే చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, అలాగే తల్లి కారకుడు కూడా, అలాగే ఆరోగ్యకారకుడు కూడా. మరి వృషభ రాశి వారికి తల్లి అంటే ప్రాణం, తల్లి మాట జవదాడ్డు, అలాగే తల్లి యొక్క బ్లెస్సింగ్స్ కూడా 100% ఉంటుంది. అలాగే మెంటల్లీ చాలా స్ట్రాంగ్, ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు కూడా అయ్యాడు కాబట్టి. అలాగే వాళ్ళ సిస్టర్ కారకుడు కూడా చంద్రుడే అండి. వాళ్ళ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా వృషభ రాశి వారికి వాళ్ళు చాలా మంచి అభివృద్ధిలో ఉంటారు. ప్లస్ ఆ సిస్టర్ ఈ బ్రదర్కి హెల్ప్ చేస్తారు, ఈ బ్రదర్ ఆ సిస్టర్కి కూడా హెల్ప్ చేస్తారు. సో అలాగే ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకుంటే ఈ రాశి వారికి మనకి 5వ స్థానంలో కేతు ఉన్నాడు, కానీ లాభంలో రాహు ఉన్నాడు. రాహు కానీ కేతు కానీ 3, 6, 11 ఎవరైనా ఒకరున్నా పర్వాలేదు. సో లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి పంచమంలో కేతు ఉన్నా కూడా ఆ 2 గ్రహాలు చాలా బాగున్నాయి. శనిని తీసుకుంటే దశమ స్థానంలో ఉన్నాడు. భాగ్య దశమాధిపతి అయిన శని దశమ స్థానంలో స్వస్థానంలో ఉండి శశయోగం ఏర్పడింది. చాలా బాగున్నట్టు. అదృష్టకారకుడు అదృష్టకారక రాశిలో ఉన్నాడు కాబట్టి మరి అన్నారు ఇదివరకు 3, 6, 11 స్థానాల్లో ఉంటేనే మేలు చేస్తాడు శని, మరి ఇప్పుడు 10వ స్థానంలో ఉన్నాడు కదా ఎలా మేలు చేస్తాడు అన్నారు. సో కొన్నిటికి ఎక్సెప్షన్స్ ఉంటాయండి. వృషభ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం సేమ్ తులారాశికి కానీ వృషభ రాశికి కానీ శని అన్నమాట. సో వృషభ రాశికి దశమ ఉన్నా కూడా వాడి స్వస్థానంలో ఉన్నా కూడా వాడు యోగకారకుడు, అదృష్టకారకుడు కాబట్టి దశమ స్థానంలో కూడా ఖచ్చితంగా 90% హెల్ప్ చేస్తాడు. అది 3, 6, 11 అవ్వక్కలేదు, దశమైనా కూడా ఖచ్చితంగా చేస్తాడు. అలాగే మొన్నటిదాకా 9th ఉన్నాడు చేస్తాడు. సో ఖచ్చితంగా యోగకారకుడు, అదృష్టకారకుడు అనేవాడు స్వస్థానంలో కానీ ఉచ్చులో కానీ ఎక్కడున్నా కూడా అవి 3, 6, 11 అవ్వకపోయినా కూడా ఆ రాశికి వాడు అదృష్టకారకుడు అయితే ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా హెల్ప్ చేస్తాడు. అది బేసిక్ రూల్. ఇంకా మెయిన్గా ఇంకా రాశిలో మటుకు గురువు ఉన్నాడు. సాధారణంగా గురుబలం, దైవబలం, దైవానుగ్రహం అనేది తగ్గేది ఏమి ఉండదండి. సో గురువు ఎక్కడున్నా ఇప్పుడు ఒక దేవుడు దైవతా స్వరూపం, ఒక పీఠాధిపతి ఉన్నారు మన గల్లీలోనే, వాళ్ళు డెడ్ ఎండ్కో లేదా ఎక్కడొక్కడ వాళ్ళ పీఠం ఏదో ఒకటి ఉండదు. ఆయన వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆయన ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆ యొక్క వైబ్స్ అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. అలాగే రాశిలో ఉన్నాడంటే అయ్యో 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటేనే గురుబలం కదండి. మరి రాశిలో ఉన్నాడు కదా లేదని కాదు, రాశిలో ఉంటే ఇంకా చాలా ఎక్కువ. మన ఇంట్లోనే గురువు ఉన్నాడంటే ఎంత బలమో, ఎంత దైవానుగ్రహం. అలాగే మన రాశిలో ఉంటే ఇంకా ఎక్కువ అనమాట. శుభాలు అనేవి కొంచెం మీడియంగా ఉంటాయి, 50%. అంటే ఇప్పుడు మనకి గురుబలం మటుకు చూసుకుంటే 60% అనుకుంటాం. దీని శుభ ఫలితాలు ఇవ్వడం, వెంటనే పెద్ద ప్రమోషన్లు కానివ్వండి, పెద్ద ఉద్యోగాలు కానివ్వండి, వెంటనే వివాహం కానీ, సంతానం కానీ, గృహం కానీ, వాహనం కానీ వృషభ రాశి వారికి వెంటనే ఇవ్వడు, రాశిలో ఉన్నాడు కాబట్టి. అప్పుడు మటుకు చూసుకుంటే ఖచ్చితంగా 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడే ఇస్తాడు. ఇప్పుడు అవి ఇవ్వడు, కానీ మెయిన్గా డబ్బుకి ఏం లోటు లేకపోవడం, ఉద్యోగం దాంట్లో ఏం లోటు లేకపోవడం, శాలరీ కరెక్ట్గా రావడం, చిన్న ఈ ఇబ్బందులు ఏమైనా ఉంటూ ఉండడం తప్ప పెద్ద ఇబ్బందులు లేకపోవడం, అలాంటివన్నీ చేస్తాడు. కాబట్టి గురువు రాశిలో ఉన్నా కూడా మేలే చేస్తాడు, కానీ నష్టం ఏం చేయడు. ఇలాంటి సమయంలోనే తీర్థయాత్రలు చేయడం, దైవాన్ని దర్శించుకోవడం,
గురువుని దర్శించుకోవడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 3 చూడాలి మెయిన్గా ఒక జాతకం చూసినప్పుడు. ఒకటి లగ్నాధిపతి, సాధారణంగా జాతకం చూసినప్పుడు ఇప్పుడు మనం రాశి చూస్తున్నాం కాబట్టి గోచరం కాబట్టి రాశ్యాధిపతి, లగ్నాధిపతి, అలాగే యోగకారకుడు, అంటే యోగకారకుడు అనే అదృష్టకారకుడు, అలాగే దైవబలం సంబంధించిన గ్రహం. లగ్నాధిపతి అంటే ఈ రాశ్యాధిపతి అయిన శని, మన శుక్రుడు ప్రస్తుతం నీచలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్, లగ్నాధిపతి చూసినప్పుడు లేదా రాశ్యాధిపతి చూసినప్పుడు హార్డ్ వర్క్ చూస్తాడు. హార్డ్ వర్క్ సంబంధించిన గ్రహం రాశ్యాధిపతి వృషభ రాశికి శుక్రుడు కాబట్టి ప్రస్తుతం నీచలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ అనేది 60% ఉంది. అదృష్టకారకుడు యోగకారకుడు చూసినప్పుడు అదృష్టాన్ని ఎంత ఇస్తాడని చెప్పి చూసినప్పుడు వృషభ లగ్నమైన ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశి వారికి చెప్పుకుంటాం కాబట్టి దశమ స్థానంలో శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి శని యోగకారకుడు కాబట్టి అదృష్టం 90% ఉంది వృషభ రాశి వారికి. అలాగే దైవబలం దైవానుగ్రహం కూడా చూస్తాం. అంటే ఈ 3 చూడాలి, ఈ 3తోనే తెలుస్తుంది మొత్తం జాతకం అంతా. సో దైవబలం దైవానుగ్రహం చూసినప్పుడు ప్రస్తుతం లగ్నం కాదు కానీ రాశి రీత్యా చూస్తాం కాబట్టి రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి 60% ఉన్నట్టు అన్నమాట. సో ఇలా మనం చూస్తూ ఉండాలి. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి శని కానీ లాభస్థానంలో ఉన్నటువంటి రాహు కానీ సో లక్ ఫేవర్ చేస్తున్నారు కాబట్టి మరి ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది ఈ మాసం? ఉద్యోగస్తులు మటుకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చండి. అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, ఏదైనా ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ ఏదైనా అసైన్మెంట్స్ రావడం కానీ ఇలాంటివి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా అనమాట. నేను ఉద్యోగ స్థానాధిపతి, ఉద్యోగ కారకుడు, ప్రొఫెషన్ కారకుడు కూడా ఏ మనిషికైనా సరే శని. అలాగే ఆరోగ్య కారకుడు, ఆయుష్ కారకుడు కూడా శని. సో ఆరోగ్యం, ఆయుష్, అలాగే ప్రొఫెషన్, అలాగే ఉద్యోగం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక మొత్తం మీద అదృష్టపరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది? అదృష్టం పరిపూర్ణంగా ఉందండి. ఎందుకంటే మెయిన్గా చెప్పాను 9th and 10th లార్డ్ భాగ్య రాజ్యాధిపతులు అంటారు. సో భాగ్య రాజ్యాధిపతులైన శని దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నారు. మీరు అందుకే చూసుకోండి, శని రాజయోగాన్ని కూడా ఇస్తాడు, అలాగే రాజకీయాల్లో కూడా సక్సెస్ని ఇస్తాడు. శని మాస్ అనమాట. ఏ మనిషి అయినా సక్సెస్ అవుతారన్నమాట. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలాగే ఒక సీఎం అవ్వాలన్నా కూడా మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండాలి. మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే సీఎం అవ్వగలరు, ఎమ్మెల్యే అవ్వగలరు. ఎమ్మెల్యే అయినా కూడా ఇంకొచ్చే శని చాలా బాగుంటే మినిస్టర్ అవ్వగలుగుతాడు. సో ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుంటే మనకి 2 తెలంగాణ కానివ్వండి లేదంటే ఏపీ స్టేట్ కానివ్వండి, సో వాళ్ళ జాతకంలో ఆల్రెడీ శని చాలా బాగున్నారు. రేవంత్ రెడ్డి గారికైనా సరే, అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారికైనా సరే. సో ఆ శని చాలా బాగుండని జాతకంలో ఉన్నా కూడా ఇప్పుడు గోచారించే వాళ్ళకి ఇంకా చాలా యోగ్యదాయకమైన స్థితిలో ఉన్నారు. సో వాళ్ళు అందుకే కంపల్సరీ ఇద్దరు సీఎంలు అయ్యారన్నమాట. ఖచ్చితంగా అలాగే శని రాజయోగాన్ని ఇస్తాడు, రాజకీయాన్ని ఇస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు, అలాగే ప్రొఫెషన్లో సక్సెస్ అవన్నీ కూడా ఇస్తాడండి. సో అదృష్టం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా వృషభ రాశి వారికి శని చాలా బాగున్నాడని చెప్పుకోవాలి. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే గురుబలం కూడా దక్కే అవకాశం వెలుకుంటుంది? ప్రస్తుతం మనకి గురుబలం ఒకటే తక్కువగా ఉంది కాబట్టి యథావిధిగా ఎప్పుడు చెప్పుకునేదే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలండి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయాలి. ఆయన సంబంధించిన అర్చన కానీ అభిషేకం కానీ ఏదైనా ఉంటే కూడా అప్పుడప్పుడు చేయించుకుంటే మంచిది. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఈ గురువు అక్కడే ఉంటాడు కాబట్టి గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి అంటే పనులు అవుతూ ఉంటాయి కానీ మేజర్ పనులు అవ్వవు అనమాట. మేజర్ పనులు అవ్వాలంటే కనుక వివాహ విషయం కానీ, సంతాన విషయం కానీ, గృహం కానీ, వాహనం కానీ ఇలాంటి మేజర్ ప్రమోషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా మనకు కావాలంటే మటు ఖచ్చితంగా గురుబలం సంపాదించాలి. ఇంకా మీకు పనులు జరగకపోతే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానుగా దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, విదేశీయానం, సంతానం, గృహయోగం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మెసేజ్ లేదంటే కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలని అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.